ఈరోజు మన బైంసపట్నంలో ఉన్నటువంటి ఫులే నగర్ 9వ వార్డులో ఇక్కడ హోలీ పండుగను అంగరంగ వైభవంగా అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ తాలోడ్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా మన బైంస మున్సిపల్ చైర్మన్ తుమ్మల దత్తు అదేవిధంగా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ తుమ్మల దత్తు గారు అక్కడ గౌరీమాతకు అదే మన ఏదైతే హోలీ పండుగను పురస్కరించుకొని అక్కడ హారతి కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఇక హారతి కార్యక్రమంలో భాగంగా అక్కడ తుమ్మల దత్తు గారు మాట్లాడుతూ గల్లీవాసులు అందరూ ఎంతో ఉల్లాసంగా అందరూ కలిసిమెలిసి జరుపుకునే పండగ ఈ హోలీ పండగ. అదేవిధంగా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఈ పండగను జరుపుకొని అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో వెలుగు నింపుకోవాలని, అదేవిధంగా ఈ రంగుల వల్లే మీ జీవితంలో కూడా రంగులు వికసించాలని అక్కడ తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే తాలోడ్ శ్రీనివాస్ గారు, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు పెండెప్ కాశీనాథ్ గారు, సాయినాథ్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ హోలీ పండుగలను పురస్కరించి ఇక్కడ రంగులను చల్లుకుంటూ ఈ విధంగా ఈ హోలీ పండుగను జరుపుకోవడం జరిగింది. అసలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఏ విధంగా అయితే భారతదేశం మొత్తము హోలీ పండుగ హిందూ బంధువులందరూ ఐక్యంగా జరుపుకుంటున్నారో, రేపు కూడా మనము మన బైంసా పట్టణంలో కూడా మనమందరము కలిసికట్టుగా మన హోలీ పండుగను జరుపుకొని మన యొక్క ఐక్యతను చాటాలని ఈ పండుగ నిమిత్తం మిమ్మల్ని కోరడం జరుగుతుంది. భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన ఈ హోలీ పండుగ హోలీలో మనము ఒక ఆకాశంలో ఏ విధంగా అయితే 7 రంగుల వర్ణాలు ఏర్పడతాయో, విబ్జియాలు ఏర్పడుతుందో, అదేవిధంగా 7 రంగులు కలిసి మనం ఏ విధంగా అయితే సంతోషంగా మనం ఈ పండుగను జరుపుకుంటామో, మనలో ఉన్న చెడుని బయటకు వదిలేసి ఈ యొక్క హోలికా మాత మాలో ఉన్న చెడుని మిమ్మల్ని స్వీకరించేసి మా అహంకారాన్ని దహనం చేసి మాకు సుఖ సంతోషాలను శాంతి సౌభాగ్యాలను ప్రసాదించాలని మనం అందరము ఈ హోలీ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్క అన్నదమ్ముడికి హిందూ బంధువులాగా హిందువులందరూ కలిసికట్టుగా ఈ హోలీ పండుగను ఖచ్చితంగా బైంసాపట్నంలో శాంతి సామరస్యంగా జరుపుకొని మన యొక్క హిందువుల ఐక్యత చాటాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కామదహన కార్యక్రమము ఇక్కడ పులేనగర్లో మాకు పిలిపించిన వెంబడే ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి తుమ్మల దత్తన్న గారికి మరియు కాలనీ పెద్దలందరికీ కూడా హిందూ ఉత్సవంచే హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మనం ఎలాగైతే శాంతియుతంగా ఈరోజు మన కామదహన కార్యక్రమం చేసుకున్నామో, రేపు కూడా అదేవిధంగా మన యొక్క రంగోలి కార్యక్రమంలో ఈ విధంగా ఎలా అయితే ఐక్యమత్యంగా చేసుకుంటున్నామో, రేపు అదేవిధంగా కూడా ఐక్యమత్యంగా చేస్తూ శాంతియుతంగా ప్రతి ఒక్కళ్ళు మన రంగోలి పండుగ చేసుకోవాలని కూడా మేము హిందూ సంఘంలో కోరుకుంటున్నాము. అదేవిధంగా రేపు మనకు ఒక విషయం కొద్దిగా ఆటంకం కలిగించి ఈ గ్రహణ వేదాలు కలుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హిందూ బంధువు రేపటి మధ్యాహ్నం కల్లా మనం 1 గంటకల్లా మన యొక్క రంగోలి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ప్రతి ఒక్కరూ ఇంటి వద్దనే ఉండాలని కూడా మా యొక్క హిందూ సమితి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నేడు మన బైంసా పట్టణంలో వార్డు నంబర్ 9లో ఈరోజు ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో అయిన తర్వాత మొట్టమొదటగా మరి హోలీ పండుగ సందర్భంగా కామదహన కార్యక్రమంలో పిలవగానే మా ఆహ్వానాన్ని మా కాలనీ పెద్దలు అదేవిధంగా యువకుల ఆహ్వానాన్ని మన్నించి పెద్ద మనసుతో విచ్చేసినటువంటి గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు తుమ్మల దత్తు గారికి, అదేవిధంగా హిందూ ఉత్సవ సమితి మహిషా పట్టణ అధ్యక్షులు పెద్దలు పెండప్ కాశీనాథ్ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి కాలనీ పెద్దలందరికీ, యువకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదే ఐక్యత మన వార్డు నంబర్ 9లో వివిధ కాలనీలందరి ఐక్యత ఇదే విధంగా కొనసాగించాలని మనవి చేస్తూ, ఏదైతే కామదహన కార్యక్రమంలో మనందరూ పాల్గొన్న సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో మన కాలనీ పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, అదేవిధంగా మన చైర్మన్ గారు కూడా మునుముందు మా అందరితో కలిసి పట్టణ అభివృద్ధికి పట్టణానికి ఒక మంచి పేరు తెచ్చే విధంగా మా అందరి తరఫున మీకు కోరడం జరుగుతున్నది. ఈ అవకాశం ఇచ్చినందుకు తెలియజేసుకుంటూ ఈరోజు వార్డు నంబర్ 9 ఇక్కడ పులేనగర్లో కామదహన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన తాలోడ్
శ్రీనివాస్ గారికి మరియు అదేవిధంగా ఇక్కడున్న గల్లీ పెద్దలకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ముళ్లకు, అదేవిధంగా మన ఉత్సవ సమితి అధ్యక్షుడు కాశీనాథ్ గారికి, తాడేవారి సాయినాథ్ అన్న గారికి అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే మనము హోలీ రోజు ఈ కామదాన కార్యక్రమం మన ఇంట్లో ఉన్న పాత వస్తువులను మనము తీసేసి పాతది గొడవలు కానీ ఏదన్నా మన మనసులో ఉన్న విభేదాలు కానీ మన మనసుని స్వచ్ఛం చేసుకోవడానికి పాతదంతా తీసేసి ఇక్కడ వేసేసి కామదహనం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన మనసులో ఉన్న ఈగోలు ఏదైతే ద్వేషాలనన్నీ తీసేసి మన మనుషులు స్వచ్ఛందంగా కావాలని ఆహ్వానిస్తూ కామదహన కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రేపు మనం దులాండి హోలీని చేసుకోవడం జరుగుతుంది. ఈ హోలీ పండుగ సందర్భంగా ఏ విధంగానైతే మనము రంగురంగులతో మనము హోలీ పండుగను చేసుకుంటామో మన రానున్న మన జీవితం కూడా రంగులమయం కావాలని, సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో అందరూ ప్రజలు ఉండాలని ఆ భగవంతుడితో ప్రార్థిస్తూ, అదేవిధంగా మన ధర్మాన్ని పాటిస్తూ పరధర్మాన్ని గౌరవిస్తూ మనం ముందుకు పోవాలని కోరుకుంటూ మరి ఒక్కసారి ఈ అవకాశాన్ని